హాయ్ హలో నమస్తే వనక్కం నేను మీ ప్రవళిక వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక ఎస్టేట్స్. ఇవాళ ఫ్లాట్ మీరు చెప్తే నమ్మరు. ఈ బడ్జెట్ లో అసలు మీకు ఎక్కడ ఫ్లాట్ దొరకదు, అలాంటి బడ్జెట్ అన్నమాట. సో ఫస్ట్ దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఇది ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుంది, అంటే ఫ్లోర్ కి ఇండివిజువల్. టోటల్ ఇవి 5 ఫ్లోర్స్ అండ్ ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ అండ్ ఫుల్లీ కబోర్డ్ వర్క్. సో థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. సో ఒక్కసారి చూపిస్తాను దండి. ఇది టేకే కదా. సో ఇది వచ్చి టేక్ గుమ్మము. సో ఎంట్రన్స్ ఇలా వస్తుందండి విత్ పెయింటింగ్స్ అండ్ సీలింగ్, ఫాల్ సీలింగ్. సీలింగ్ అన్నప్పుడు పైన చూపించాలి. ఫాల్ సీలింగ్ మా కెమెరామ్యాన్ కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇది చాలా తక్కువ, అంటే లైక్ తక్కువ మ్యాన్ పవర్ తో రియల్ ఎస్టేట్ పేజ్ నడుస్తుంది, అందుకే మీకు ఎక్కువ వీడియోస్ రావు. వచ్చిన ఇల్లునే మేము అవి సేల్ అయినంత వరకు సేల్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మాకు బిల్డర్స్ నుంచి మంచి ర్యాపో కావాలి, వాళ్ళు ఇంకా బోల్డ్ కట్టాలి కాబట్టి. సో ఇది చాలా బాగుంటుందండి. చూడండి ఫుల్లీ కబోర్డ్ వర్క్ మొత్తం మీకు ఇంటీరియర్ లో కానీ. ఇక్కడ చూసుకుంటే మీకు టీవీ కబోర్డు, మీరు అలా టీవీ తెచ్చుకొని ఇక్కడ ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఈ హాల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఇలా టర్న్ అయ్యామనుకోండి. అరే జూమ్ చేయకండి సార్, మరి లావు కనిపిస్తాను. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మొత్తం టైల్స్ కానీ స్పేస్ కూడా మంచిగానే ఉంటది. టిక్కు ఇలాగే కొలుస్తారు, మంచిగానే ఉంటది, ఇరుగ్గా ఏమి ఉండదు. 3 BHK కదా. అండ్ ఈ పైకి ఎలాగో నేను అందలేను, సో అదంతా మీకు స్టోరేజ్ కింద వస్తుంది, చాలా చక్కగా ఉంటది. సో మీ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఉంటే నేనేం చేయలేను. అదే ఒక పాప ఒక బాబు ఉందనుకోండి, ఇది బాబుకి ఇవ్వండి, ఇది పాపకి ఇవ్వండి. ఎందుకు అంటే సో ఇటు సైడ్ అంతా ఈ మెన్ థీమ్ వచ్చింది అనమాట, అందుకని. సో వెంటిలేషన్ కి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, చల్లటి గాలి వేస్తుంది. అండ్ ఫుల్లీ కబోర్డ్ వర్క్ చక్క. ఇంకా మీరు ఏం చేయించుకోక్కర్లే. స్టోరేజ్ స్పేస్ కి ఇంకా ఏసీ పాయింట్, అక్కడ స్టోరేజ్ అంతా మీకు స్టోరేజ్ స్పేస్ వస్తుంది. మరి అబ్బాయిదే ఎంత బాగుంటే అమ్మాయిది ఇంకెంత బాగుండాలి. అంటే ప్రతి అమ్మాయికి పింక్ నచ్చుతుందా అంటే బేసిక్లీ అందరికి నచ్చుతుంది కదా, అందుకనే పింక్ థీమ్ లో ఉన్నట్టుంది ఇది. ఇది 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 కూడా సేమ్ కబోర్డ్ వర్క్. అక్కడ కూడా స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫాల్ సీలింగ్ అన్నమాట. అలా మనం బయటకు వస్తే మళ్ళీ ఇలా హాల్కి వస్తే రైట్ సైడ్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. సేమ్ వెస్ట్రన్ వాష్రూమ్, ఏదో డబ్బా ఉన్నట్టుంది, వెస్ట్రన్ వాష్రూమ్. దీని కబోర్డ్ వర్క్ చాలా బాగుంటుందండి. కంపేర్ చేస్తే పిల్లల దానికన్నా కంపేర్ చేస్తే డిఫరెంట్ గా, చాలా స్మార్ట్ గా, యూనిక్ గా. సో ఇక్కడ వరకు ఇలా ఇలా ఉంది కదా. ఇదేమో ఇక్కడ మీకు వెంటిలేషన్ కూడా చాలా చక్కగా వస్తుంది కంపేర్ చేస్తే. ఇది కూడా అంటే మీరు ఎంచక్క ఇక్కడ కూర్చోవచ్చు. వెంటిలేషన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది కూడా ఫాల్ సీలింగ్. సో బెడ్రూమ్ లోంచి అలా బయటకు వచ్చారు అనుకోండి, ఓపెన్ కిచెన్. అండ్ మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే లేదు, అలాంటి ఇల్లులే మనం యాక్చువల్గా వెతికి పట్టుకుంటాం. ఇదంతా కబోర్డ్ వర్క్ అండి. ఇంకెంతకు మించి ఎంతకన్నా స్పేషియస్ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురాను పదండి. అది కూడా కబోర్డ్ వర్కే, ఇది కబోర్డ్ వర్కే, మొత్తం కబోర్డ్ వర్క్ అంతా చేస్తుంది. అండ్ మీరు ఇల్లు చూసుకొని మీరు ఓకే అనుకొని బిల్డర్తో మాట్లాడుకుంటాను అంటే నేను దగ్గరుండి మాట్లాడిస్తాను, అదేం మీకు ప్రాబ్లం ఏం లేదు. మన రియల్ ఎస్టేట్ పేజ్ లో అదే ప్లస్ పాయింట్. యాక్చువల్లీ ఇది నా రింగ్ టోన్. హలో హలో, ఏం లేదు కంపెనీ కాల్స్. సో మన రియల్ ఎస్టేట్ పేజ్ లోని ప్లస్ పాయింట్ ఏంటంటే మనం రేట్ ఫిక్స్ చేయం, మీరు డైరెక్ట్ గా బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. నా వీడియో చూసి మీకు ఇల్లు నచ్చి మీరు తీసుకుంటాను అంటే రేట్ ఫైనలైజ్ చేసేది అండ్ మీకు బెనిఫిట్స్ కానీ లైక్ ఇమ్యూనిటీస్ కానీ చిన్న మార్పులు చేర్పులు కానీ ఏ లోటుపాట్లు ఉన్నా మీరు డైరెక్ట్ గా బిల్డర్ తోనే మాట్లాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు.
అదే మన పేజ్ లోన బెస్ట్. ఇంకే పేజ్ లోనైనా మీరు ఓనర్స్ తో మాట్లాడేంత సదుపాయం కల్పించరు. సో మీరు చూసారు కదా, ఇక్కడ హాల్ దగ్గర నుంచి ఇలా వస్తే దీన్ని మీరు యూటిలిటీ కిందైనా యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ అది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఎంత చక్క మంచి వ్యూ అబ్బా మీకు. అండ్ అంతా చెప్పి ఎక్కడో చెప్పలేదు కదా, సారీ, ఎంట్రన్స్ లోనే శీలానగర్ లో 3 బెడ్రూమ్ ఫ్లాట్. అండ్ ఇదండి ఇంటి మొత్తంలో నాకు నచ్చిన మెయిన్ ప్లేస్. సో ఇదొక అంటే అది తీసేస్తే, ఎంట్రన్స్ దే తీసేస్తే ఇదొక మనకి బాల్కనీ లాగా చాలా చక్కగా కూర్చొని 2 చైర్లు వేసుకొని టీ తాగడానికి మొగుడు పెళ్ళాలు చాలా బాగుంటది. సో ఫైనల్ గా ఈ హౌస్ రేట్ వచ్చేసి జస్ట్ 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 55 లక్షలు మాత్రమే అండి. 3 బెడ్రూమ్ శీలానగర్, ఇండివిజువల్ ఫ్లోర్, 1425 SFT అండ్ కార్ పార్కింగ్ అండ్ ఇమ్యూనిటీస్ 2 lakhs ఎక్స్ట్రా. సో ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఇల్లు వచ్చేస్తుందంటే చూడండి. సో కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, మన పేజ్ ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం సెట్ అయిన అప్డేట్స్ మాత్రమే ఇస్తాము, అంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే ఇస్తాము. సో మన పేజ్ ని ఫాలో చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ని ఆన్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి, ఇలాంటి ప్రాపర్టీస్ వెంటనే వచ్చినప్పుడు మీరు చూసి వాటిని చెక్ చేసి పర్చేస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది. అయిపోయిన తర్వాత, సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కాల్ చేసినా నేను ఏం చేయలేను. ఎందుకంటే ఒకే ఒక ఫర్నిచర్ ఫ్లాట్ మాత్రం ఉంది, మిగతా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి. సరే ఉంటాను మరి. లవ్ యూ ఆల్, బాయ్.